వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు రాయబోతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని తీసుకొచ్చింది. ఇది 4 పేపర్లకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, పేపర్ 4కి సంబంధించి తెలంగాణ మూమెంట్. సో ఇలా ఈ 4 పేపర్లకి సంబంధించి రోజు ప్రతి పేపర్ నుంచి 25 మార్కుల చొప్పున మొత్తం 100 క్వశ్చన్స్తో ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉన్నాం. ఆ ఎగ్జామ్ సిరీస్లో ఇస్తున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ మీకు తీసుకురావడం జరిగింది. ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ గ్రూప్ 2కి సంబంధించి. సో ఫైనల్ ఎగ్జామ్ సక్సెస్ కావాలి అని అంటే ఫస్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డైలీ ఒక 100 క్వశ్చన్స్కి మీరు ఎగ్జామ్ రాయడం ద్వారా మీకున్నటువంటి సబ్జెక్ట్ అనేది మరింత షార్ప్ అవుతుంది, నో డౌట్. ఎందుకు అని అంటే మనం ఒక 50 రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ అనేవి రాయడం కోసం షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ బేస్డ్గా ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక మీరు చూడొచ్చు, ఒక క్వశ్చన్ తీసుకుందాం. లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ LCSSని పరిగణించండి అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే తెలియాలి. మరి దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చినామో అనేది ఒకసారి చూద్దాం. భారతీయ రూపాయి మరియు UAEకి సంబంధించి ధిర్వాం. సో వీటిని ఉపయోగించడం కోసం స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు అని అన్నాం. ఇది ఒకటి. ఇక రెండోది వచ్చి బి స్టేట్మెంట్ వచ్చి UAE భారతదేశం యొక్క 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని అన్నాం. సి స్టేట్మెంట్ వచ్చి భారతదేశం UAEకి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని అన్నాం. సో ఈ టాపిక్ అనేది మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్కి యూజ్ అయింది అని అంటే, ఒకటి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ భారతదేశానికి అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఒప్పందం మీద మనకి ఇటీవల జరిగినటువంటి అప్డేట్ మీద అవగాహన ఉండాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ని, థర్డ్ స్టేట్మెంట్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించి UAE భారత్ యొక్క 3వ అతిపెద్ద భాగస్వామి అని అన్నాం. మరి భారత్కి ఇంకా 2 అతిపెద్ద భాగస్వామ్యం, వాణిజ్య భాగస్వామ్యం కలిగినటువంటి దేశాలను గుర్తించాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం క్వశ్చన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ భారతదేశం UAEకి 2వ అతిపెద్ద భాగస్వామి అని అన్నాం వాణిజ్యంలో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించినటువంటి సరైనవి గుర్తించండి అని అన్నాం. సో విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ రైట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో సరైనవి ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో సరైనవి అన్నాడు కాబట్టి సో ఇందులో A మాత్రమే, BC మాత్రమే, ABC పైవేవి కాదు. అయితే భారత్ ఇలాంటి ఒప్పందం చేసుకోవడం అనేది ఇది మొదటిసారి అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆన్సర్ని మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈవెన్ తెలియకుండా మీరు గెస్ చేసి ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియో రీచ్ కోసం మీరు వెంటనే ఒక లైక్ చేయండి. ఇక దీనికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అనేది భారత్ తీసుకురావడం జరిగింది. లోకల్ కరెన్సీ సిస్టమ్, సెటిల్మెంట్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఇరు దేశాలకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారత్ తీసుకున్నాం, ఇండియన్ రూపీకి సంబంధించి, UAEకి సంబంధించి, దిర్వాంకి సంబంధించి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక కరెన్సీలలో ఇరు దేశాలకి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు జరిగినప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇక్కడ ఏం జరుగుద్ది సార్ అని అంటే, చెల్లింపులు అనేవి ఈ ఉన్నటువంటి ఇండియాకు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ UAE నుంచి ఇండియాకి ఏమొచ్చినాయి అనుకుందాం, కొన్ని ఇంపోర్ట్స్ వచ్చినాయి. ఇంపోర్ట్స్ అంటే ఏమంటున్నాం, దిగుమతులు. సో ఇప్పుడు ఈ దిగుమతులు అనేవి ఇండియా చేసుకుంది. సో ఇండియా చేసుకున్నప్పుడు ఈ దిగుమతులకి ఏం చేయాలి, పేమెంట్ చేయాలి. సో ఈ పేమెంట్ అనేది ఎవరికి వెళ్తుంది, UAEకి వెళ్తుంది. సో UAEకి ఇండియా మనకి సంబంధించినటువంటి రూపీలో చేస్తుంది, అంటే మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ తోటి చేస్తాం. బేసిక్గా ఇప్పుడు ఏ దేశాల మధ్యన వాణిజ్యానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు జరిగితే వాటికి సంబంధించి డాలర్లలో మనం పేమెంట్స్ అనేవి చేస్తూ ఉన్నాం. ఈ డాలర్స్కి సంబంధించినటువంటి పేమెంట్స్ని అరికట్టడం, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ స్థానిక కరెన్సీలలో ఆయా దేశాలకి సంబంధించినటువంటి
అధికారిక కరెన్సీలలో పేమెంట్స్ చేసుకోవడం వలన ఈ పేమెంట్స్ అనేవి సులువు అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇగో ఇలా ఈ ఒప్పందం చేసుకున్నటువంటి మాట వాస్తవం. సో ఇటీవల ఎవరెవరి మధ్యన ఈ ఒప్పందం కుదిరింది అని అంటున్నాం? భారత్ మధ్యన, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యన. సో ఇది ఏ ఒప్పందం అని అంటున్నాం? ఇగో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ LCSS ఇటీవల ఏ దేశాల మధ్యన జరిగింది అని అంటాడు. మనం చెప్పాల్సిన ఆన్సర్ ఇగో భారత్ మరియు UAE అని అంటున్నాం. ఇది రైట్ స్టేట్మెంట్. ఇక రెండో స్టేట్మెంట్ ఏమడిగిండు? బి స్టేట్మెంట్ ఏమడిగిండు? UAE అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్ అనేది భారత్కి ఇగో 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని అన్నాడు. సార్ ఈ స్టేట్మెంట్ రైటా అని అంటే ఇగో ఈ స్టేట్మెంట్ కూడా రైటే. సో ఇప్పుడు UAE అనేటువంటిది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది భారతదేశానికి 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. సార్ మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇంకా 2 ఏమున్నాయి సార్? UAE కంటే ముందు భారత్కి అతిపెద్ద వ్యాపార భాగస్వాములుగా ఉన్నటువంటి దేశాలు ఏమిటి సార్ అని అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మరొక 2 దేశాలు. ఫస్ట్ ఏది ఉంది మనకు వ్యాపారంలో అతిపెద్ద భాగస్వామిగా అనంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, USA ఉన్నది. ఏ దేశం ఉన్నది? USA ఉన్నది అని అంటున్నాం. మరి రెండవ దేశంగా ఏది ఉంది సార్ అని అంటే భారత్కి చైనా ఉన్నదండి. సో చైనా తర్వాత మనకి అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి దేశమే ఇక్కడ ఏమంటున్నాము అని అంటే UAE అని అంటున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇక నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్మెంట్ని ఒకసారి చూద్దాం. సి స్టేట్మెంట్కి సంబంధించి భారతదేశం UAE 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని అన్నాం. సార్ మరి ఈ స్టేట్మెంట్ రైటా అని అంటే ఇది కూడా రైట్. సార్ భారతదేశం అనేది ఇప్పుడు UAEకి, మన దేశం అనేది UAEకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి 2వ అతిపెద్ద వాణిజ్య లేదా వ్యాపార భాగస్వామి అని అంటున్నాం. మరి UAEకి మొదటి వాణిజ్య భాగస్వామిగా ఏ కంట్రీ ఉంది సార్? ఏ కంట్రీ ఇక్కడ వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంది UAE తోటి అని అంటే UAE తోటి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. చైనా తర్వాత ఉన్నటువంటి దేశమే మన ఇండియా. సో ఇలా ఇరు దేశాల మధ్యన ఎక్కువ వాణిజ్య ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి డాలర్తో కాకుండా కరెన్సీ మనకి సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించినటువంటి రూపీతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ UAEకి సంబంధించినటువంటి దిర్వాంతో ఇక్కడ చెల్లింపులు అనేవి జరుగుతాయి. ఈ చెల్లింపుల్ని ఏమంటాము అని అంటే రెమిటెన్సెస్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం నుంచి చాలామంది UAE వెళ్ళి అక్కడ ఉపాధి కోసం కష్టపడడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఉపాధి కోసం కష్టపడేటువంటి అక్కడ ఉన్నటువంటి శ్రామికులు, కార్మికులు, అలాగే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళంతా కూడా మనకి స్థానిక కరెన్సీలో రెమిటెన్సెస్ చెల్లింపులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా రైటే. కాబట్టి దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమని అంటున్నాము అని అంటే ABC ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ మరి ఇటీవల ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఎవరితో జరిగింది అని అంటున్నాం? UAEతో జరిగింది. సో మరి ఇలా UAEతో కాకుండా ఎన్ని దేశాలతో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ని చేసుకోవడానికి మన RBI అనేది యాక్సెప్టెన్సీ ఇచ్చింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎన్ని దేశాలకి పర్మిషన్స్ ఇచ్చింది అని అడుగుతాడు. దాని లేదు అని అంటే ఇటీవల ఇగో UAEతో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టంలో ఒప్పందం కుదిరింది భారతదేశానికి. మరి ఈ ఒప్పందం తర్వాత నెక్స్ట్ ఏ దేశంతో ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ కోసం భారత్ ప్రయత్నిస్తుంది అని అంటారు. అంటే కరెంట్ అఫైర్స్లో నీ ఫ్యూచర్ ఎలా ఉంది, నువ్వు ఏమైనా ఫ్యూచర్ అడ్వాన్స్గా ఉన్నటువంటి ఇష్యూస్ దీని గురించి చదివావా అనేటువంటి అంశాలను అడుగుతాడు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఇక రెండో అంశం ఏమిటి అని అంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ప్రీవియస్గా నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అని చెక్ చేస్తాడు. ఇందులో 2 కోణాలలో క్వశ్చన్ అడుగుతాడు. ఒక కోణం ఏమంటున్నాం? ఇటీవల UAE తోటి లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ కోసం ఒప్పందం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎవరితో జరగబోతా ఉంది, దీనికోసం ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా అని క్వశ్చన్ అడగొచ్చు. జస్ట్ గెస్, జస్ట్ ఇమాజిన్. ఇక నెక్స్ట్ మరి ఇలాంటి సెటిల్మెంట్ కోసం RBI అనేది లేదంటే భారతదేశం అనేది ఎన్ని దేశాలకి పర్మిషన్స్ ఇస్తూ ఉంది? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ రెండింటిని కూడా క్లియర్ చేస్తా. సో ఇప్పుడు UAEకి సంబంధించి లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టంలో నెక్స్ట్ ఈ ఒప్పందం తర్వాత భారత్ ఏ దేశం కోసం ప్రయత్నిస్తుంది సార్ అని అంటే ఇండోనేషియాతో ఈ ఒప్పందం కోసం భారత్ ప్రయత్నిస్తుంది. ఏ దేశంతో?
ఇండోనేషియాతో. ఇగో ఇండోనేషియాతో ఆల్రెడీ నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి, టాక్స్ అనేవి స్టార్ట్ అయినాయి, డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకి ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టంలో మనం అగ్రిమెంట్ చేసుకోబోతున్నటువంటి దేశం ఇండోనేషియా. ఓకే, ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ లోకల్ కరెన్సీ సిస్టమ్కి సంబంధించి, సెటిల్మెంట్ సిస్టమ్కి సంబంధించి ఇప్పటివరకు భారత్ ఎన్ని దేశాలతో ఈ ఒప్పందాన్ని కానీ ఈ పర్మిషన్స్ని కానీ ఇచ్చింది అని అంటే 18 కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. ఎన్ని దేశాలకి ఈ పర్మిషన్స్ ఇచ్చింది అని అంటున్నాం? 18 కంట్రీస్కి ఇచ్చారు. సో ఈ 18 కంట్రీస్కి సంబంధించినటువంటి పేర్లు ఏమిటి సార్ అని చెప్పేసి మనల్ని అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 18 కంట్రీస్ గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి దేశాలు ఏమిటి అని అంటే, 1 బోట్స్వానా అని అంటున్నాం, 2 ఫిజీ అని అంటున్నాం, 3 జర్మనీ అని అంటున్నాం, 4 గయానా అని అంటున్నాం, 5 ఇజ్రాయెల్, 6 కెన్యా, 7 మలేషియా, 8 మారిషస్, 9 మయన్మార్, 10 న్యూజిలాండ్, 11 ఓమన్, 12 రష్యా, 13 సీషెల్స్, 14 సింగపూర్, 15 శ్రీలంక, 16 టాంజానియా, 17 ఉగాండా. ఇక అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 18వ వచ్చి యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్. సో ఇలా ఈ దేశాలతోటి భారత్ ఇగో ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ కోసం పర్మిషన్స్ ఇచ్చింది త్రూ ఆర్బీఐ అని అంటారు. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే మనం చెప్పిన అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 19వ దేశంగా మనకు ఎవరితో ఒప్పందం కుదిరింది అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 20వ దేశంగా ఎవరితో ఒప్పందం కోసం భారతదేశం వేరే దేశం ప్రయత్నాలు స్టార్ట్ చేసినాయి అని అంటే ఇండోనేషియా, ఇండియా. 18 కంట్రీలు ఏమిటి అని అంటే బోట్స్వానా నుంచి యునైటెడ్ కింగ్డమ్ వరకు ఇప్పుడు చెప్పినటువంటి కంట్రీస్. సో ఇలా ఈ టాపిక్ని అప్డేట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ ఇస్తా. సో ఈ క్వశ్చన్ ఇప్పుడైనా మీకు కంటెంట్ నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత చూద్దాం. ఇగో బీమ్స్టెక్కి సంబంధించినటువంటి క్రింది వాటిని పరిగణించండి అని అన్నాం రా. సరే ఇగో బీమ్స్టెక్కి సంబంధించినటువంటి క్రింది వాటిని పరిగణించండి అని అన్నాం. సార్ బీమ్స్టెక్ అని అంటే ఏమిటి, విస్తరించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. బీమ్స్టెక్ ఎప్పుడు ప్రారంభమైంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అని నేను మీకు ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్తా. క్వశ్చన్ ఫ్రేమింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అని. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలానే వస్తాయి ఎగ్జామ్లో. 99.99% డైరెక్ట్ క్వశ్చన్స్ని మర్చిపోండి. డైరెక్ట్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అవ్వద్దు. మొత్తం కాంటెంట్ని అనలిటిక్గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కరెంట్ ఇష్యూస్ని యాడ్ చేయాలి, పాస్ట్ ఇష్యూస్ ప్రీవియస్గా జరిగినటువంటి ఇష్యూస్ని కూడా యాడ్ చేసి చదివితే మనం సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు బీమ్స్టెక్కి సంబంధించి పరిగణించండి అని అన్నాం. ఇది 7 సభ్య దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ సంస్థ అని అన్నాం. ఇది బంగాళాఖాతం యొక్క సముద్ర తీరం మరియు పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలలో ఒక అనుబంధ ప్రాంతీయ ఐక్యతను ఏర్పరుస్తుంది అని అంటున్నాం. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇది 7 సభ్య దేశాలను కలిగి ఉంది. అందులో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంకతో సహా దక్షిణాసియా. ఇక నెక్స్ట్ ఇవి దక్షిణాసియా నుండి అని అంటున్నాం. నెక్స్ట్ మయన్మార్ మరియు ఇండోనేషియాతో సహా ఆగ్నేయాసియా నుండి 2 దేశాలు ఉన్నవి అని అంటున్నాం. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2. స్టేట్మెంట్ నెంబర్ 3 చూద్దాం. 5వ బీమ్స్టెక్ సమిట్ అనేది శ్రీలంక దీనికి ఆతిథ్యం ఇచ్చింది అని అంటున్నాం. మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో మళ్ళీ సరైనది ఏమిటి అని అడగడం జరిగింది. సో ఇప్పుడు సరైనది ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒకసారి డిస్కస్ చేస్తే సరికానిది ఏంటో కూడా మనకు తెలుస్తుంది. దాన్ని కూడా మాట్లాడదాం. A1 మాత్రమే, B1 మరియు 3, C1 మరియు 2, D పైవన్నీ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారో నేను కామెంట్ బాక్స్లో మీ పేర్లతో సహా చూస్తా. ఓకే రైట్. ఇక బీమ్స్టెక్కి సంబంధించినటువంటి అంశాలను పరిగణించండి అని అన్నాం కాబట్టి ఈ ఆన్సర్ని మీకు చెప్పే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ రా. ఇక్కడ చూడొచ్చు కదా మీరు, ఇది చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్. 50 టెస్టులు ఇలాంటి క్వశ్చన్స్తో ఇస్తా ఉన్నాం. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు రాస్తే జమ్ అవుతారు గ్రూప్ 2 ఎగ్జామ్లో, నో డౌట్. ఎందుకు అని అంటే దానికి బిఫోర్ షెడ్యూల్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకే ఒక ల్యాడర్ లాగా చూపెట్టడం జరుగుతుంది, ఒక నిచ్చెన లాగా చూపెట్టడం జరుగుతుంది. సో యూటిలైజ్ దిస్. సో ఈ కోర్స్ అనేది మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ బీమ్స్టెక్కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే ఇగో దీనికి సంబంధించి ఒకసారి స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేద్దాం రా. ఇగో ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి ఇది 7 దేశాలతో కూడినటువంటి ఒక ప్రాంతీయ సంస్థ అని అన్నాం. ఇది బంగాళాఖాతం యొక్క సముద్ర తీరం పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలకి అనుబంధ ప్రాంతీయ ఐక్యతను ఏర్పరుస్తుంది అని అన్నాం. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా సరే అంటే ఈ స్టేట్మెంట్ రైట్.
ఎందుకు అని అంటే ఇగో ఈ స్టేట్మెంట్ ప్రకారమే ఈ బీమ్స్టెక్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నాం సార్ అని అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ అని పిలవడం జరుగుతూ ఉంది. బే ఆఫ్ బెంగాల్ అని అన్నాం. ఇక్కడ ఏమన్నాం, బంగాళాఖాతం అని అన్నాం. ఇగో ఈ బంగాళాఖాతానికి సంబంధించి సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాలకి సంబంధించినటువంటి టెక్నికల్ అలాగే సాంకేతిక దీంతోపాటు ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇక్కడ కోఆపరేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా దీనికి సంబంధించి ఈ బీమ్స్టెక్కి సంబంధించి ఈ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ అని అన్నాం. ఇక రెండో స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం రా. ఇది 7 సభ్య దేశాలను కలిగి ఉంది అని అన్నాం. ఇగో ఇక్కడి వరకు రైట్ రా. ఇందులో సభ్య దేశాలు 7 ఓకేనా. ఇక బంగ్లాదేశ్ అన్నాం, భూటాన్ అన్నాం, ఇండియా అన్నాం, నేపాల్ అన్నాం. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చి శ్రీలంక అని అన్నాం రా. ఈ 5 దేశాలు ఏమంటున్నాం, దక్షిణాసియా నుంచి ఉన్నటువంటి దేశాలు అని అంటున్నాం. ఎస్ రైటే. ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి మళ్ళీ మంచిగా రాలే. ఇగో భారతదేశానికి సంబంధించినటువంటి ఇగో ఈ దేశానికి సంబంధించి గిట్ ఉన్నది ఏంటి అని అంటే బే ఆఫ్ బెంగాల్. ఇగో ఈ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఇక్కడ శ్రీలంక ఉన్నది, ఇక్కడ బంగ్లాదేశ్ ఉన్నది, పైన ఏమున్నది సరే అంటే భూటాన్ ఉన్నది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇండియా అని అంటున్నాం. ఇగో ఇండియా అని అంటున్నాం, ఇక్కడ ఉన్నది నేపాల్ రా. సో ఇప్పుడు ఇది ఇగో ఈ ప్రాంతాన్నంతా కూడా మనం ఏమంటున్నాము అని అంటే దక్షిణ ఆసియా అని అంటున్నాం. ఏమంటున్నాం, సౌత్ ఏషియా అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఓకే, భారతదేశానికి ఈ దేశాలన్నింటినీ సౌత్ ఏషియా. ఇది కూడా రైటే. ఇగో స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇగో ఇక్కడి వరకు కూడా రైటే. ఓకేనా ఈ స్టేట్మెంట్లో. ఇక మరి తప్పేముంది సార్ ఇందులో ఇంత రైట్ అయినప్పుడు అని అంటే ఇగో మయన్మార్ మరియు ఇండోనేషియాతో సహా ఆగ్నేయ ఆసియా నుంచి 2 దేశాలు ఉన్నాయి. ఆగ్నేయాసియా నుంచి 2 దేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తప్పు స్టేట్మెంట్. ఎందుకు అనంటే ఉన్నది ఇందులో మయన్మార్తో పాటు ఇండోనేషియా కాదు, ఇక్కడ ఉన్నది థాయిలాండ్. ఓకేనా, థాయిలాండ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు థాయిలాండ్ని నువ్వు ఇక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాం, 5వ బీమ్స్టెక్ సమిట్ అనేది శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది అని అంటున్నాం. ఎస్, 2022లో శ్రీలంక అనేటువంటి దేశం బీమ్స్టెక్కి సంబంధించిన 5వ శిఖరాగ్ర సమావేశానికి ఇక్కడ ఏమిచ్చింది అని అంటే ఆతిథ్యం ఇచ్చింది. శ్రీలంక లీడ్ చేయడం జరిగింది. బీమ్స్టెక్కి సంబంధించిన ప్రెసిడెన్సీని ఫాలో అప్ చేసింది ఏ దేశము అని అంటే శ్రీలంక అంటున్నాం. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. అంటే ఇక్కడ తప్పేంటి 2, రైట్ ఏమిటి 1, 2. ఏది సరైనది అని అంటే 1 మరియు 2. సో కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం సార్ మనకు అని అంటే సబ్జెక్ట్ మీద పట్టున్నప్పుడు సాధ్యం. సబ్జెక్ట్ మీద పట్టేలా వస్తుంది సార్ అని అంటే చదవడంతో పాటు ఎగ్జామ్స్ రాయడం ద్వారా వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ కావాలి. ఇక నెక్స్ట్ బీమ్స్టెక్కి సంబంధించి దీని నిర్మాణం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. బీమ్స్టెక్ యొక్క భారత్కి సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంది అని అంటాడు. భారత్ బీమ్స్టెక్ని ఏ దృష్టితో చూస్తుంది అని అడుగుతాడు. ఒక 3 పాయింట్స్ ఇస్తారా. ఒకటి ఏమిటి అని అంటే నైబర్హుడ్ ఫస్ట్. భారతదేశం ఏం చెప్తా ఉంది అని అంటే మాకు మా దేశాల సరిహద్దులతో కలిగి ఉన్నటువంటి పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో గవి ఫస్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్నే నైబర్హుడ్ ఫస్ట్ అని అంటున్నాం. భారతదేశానికి 2వసారి ప్రధానమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు ఏం చేసిర్రు అని అంటే నైబర్హుడ్ ఫస్ట్ అని చెప్పేసి ఈ పక్క దేశాలకి సంబంధించినటువంటి ప్రధానులను అధ్యక్షులను పిలవడం జరిగింది. ఈ పాలసీ ఉద్దేశం ఏంది, నైబర్హుడ్ ఫస్ట్. ఇటీవల మన కోవిడ్ సమయంలో చిన్న దేశాలకి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మాల్దీవులకి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కోవిడ్కి సంబంధించినటువంటి మందులను పంపడం జరిగింది, మెడిసిన్స్ని పంపడం జరిగింది. శ్రీలంకకి మొన్నటికి మొన్న ఆర్థిక కష్టాలు వస్తే మన దేశం నుంచి ఏం చేసినాము అని అంటే ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా లోన్స్ ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, అలాగే ఎలాంటి గ్యారంటీ షూరిటీ లేకుండా. సో ఇలా నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది బీమ్స్టెక్ యొక్క భారత్కి సంబంధించిన ప్రధాన ఉద్దేశం. రెండవ పాయింట్ ఏమిటి సార్ అని అంటే దీనికి సంబంధించి లుక్ ఈస్ట్ అని అంటున్నాం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈస్ట్ లుక్ పాలసీ అనేది ఉండేది. దాని కాస్త ప్రధానమంత్రి మోదీ గారికి సంబంధించినటువంటి గవర్నమెంట్ లుక్ ఈస్ట్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. అంటే మన వాణిజ్యం కానీ మన అభివృద్ధి కానీ లుక్ ఈస్ట్లో ఉంది అనేటువంటి అంశం పైన ఫోకస్ చేసిర్రు.
ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడో అంశం ఏమిటి అని అంటే బీమ్స్టెక్ యొక్క భారత్ ప్రధాన ఉద్దేశంలో మనం చెప్తున్నటువంటిది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అని అంటున్నాం. అంటే ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా భారత్కి అత్యంత కీలకంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ అంశాలను బీమ్స్టెక్కి సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉందిరా. బీమ్స్టెక్ని ఫస్ట్ ఏమని పిలిచిర్రు అని అంటే బిస్టెక్ అని పిలవడం జరిగింది. సో ఇందులో మయన్మార్ కానీ నేపాల్ కానీ తర్వాత జాయిన్ అయినాయి. సార్ ఇప్పుడు ఈ బీమ్స్టెక్కి సంబంధించినటువంటిది ఎందుకోసం ఏర్పడ్డది సార్ అని అంటే ఒక ఆర్థిక సహకారం కోసం ఏర్పడ్డది. ఏ దేశాలు కలిసి దీన్ని ప్రారంభించినాయి సార్ అని అంటే బంగ్లాదేశ్, ఇండియా, అలాగే శ్రీలంక, అలాగే థాయిలాండ్, ఈ 4 దేశాలు కలిసి ఈ బీమ్స్టెక్ని ప్రారంభించడం జరిగింది. సో ఆర్థిక సహకారం కోసం దీన్ని ప్రారంభించినారు అని అంటున్నాం. ఇక 1997 డిసెంబర్ 22న ఇందులో ఎవరు చేరినారు సార్ అని అంటే మయన్మార్ చేరడం జరిగింది. ఆ తర్వాత 2004లో ఇందులో 2 దేశాలు చేరినాయి, నేపాల్ను భూటాన్. ఓకేనా, అలా ఇది 7 దేశాలు అయినాయి. ఈ చేరినటువంటి 3 దేశాలు కూడా సౌత్ ఏషియా రీజన్ నుంచి ఉన్నటువంటి దేశాలు. ఓకే, సో ఇలా మయన్మార్కి సంబంధించి ఆగ్నేయ ఆసియా అని అంటున్నాం. 2 అంటే నేపాల్ను భూటాన్ సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి దేశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా బీమ్స్టెక్ అనేది ప్రారంభమైంది. సార్ దీని స్థాపన ఎప్పుడు జరిగింది సార్ అని అంటే 1997లో జరిగింది. ఏ రోజున అని అంటే జూన్ 6న. ఏ తేదీన అంటున్నాం? 1997 జూన్ 6న ప్రారంభమైందే ఏమిటి అని అంటే బీమ్స్టెక్ అనేటువంటి ఈ కూటమి. ఇలా ఈ కూటమిని గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెన్స్ అని ఎప్పుడు తెలుస్తాయి అంటే మన రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల తెలుస్తాయి. ఓకే, సో ఇలా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది చేసినాం. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. షాంఘై సహకార సంస్థ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO. SCOకి ఇప్పుడు భారత్ అధ్యక్షత బాధ్యతలను నిర్వహిస్తూ ఉందిరా ప్రస్తుతం. ఏ ఇయర్ అని అంటున్నాం? 2023. ఇవి బేసిక్ అంశాలు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది వాణిజ్య, రాజకీయాలు మరియు సంస్కృతిలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక అంతర్ప్రభుత్వ సంస్థ అని అంటున్నాం. SCO యొక్క యాంటీ టెర్రరిస్ట్ నిర్మాణం అనేది బీజింగ్లో ఉంది అని అన్నాం. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అన్నాం. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ని చూద్దాం. సార్ ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చెప్పిన అంశాలు చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు ఎగ్జామ్లో బిట్ ఉంటుంది. మనం చెప్పిన 3 అంశాలలో ఒక అంశం మీద పక్కా బిట్ వస్తుంది, 100% బిట్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇది వాణిజ్య, రాజకీయ మరియు సంస్కృతిలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక అంతర్ప్రభుత్వ సంస్థ అన్నాం. ఇది రైట్ స్టేట్మెంట్ రా. సో ఇలా ఏర్పడినటువంటిదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి దీనిని ఏమంటారు అని అంటే యురేషియాకి సంబంధించి, యూరప్కి సంబంధించినటువంటి దేశాలు, ఆసియాకి సంబంధించినటువంటి దేశాలు, వీటిని ఏమని అంటున్నాం? యురేషియా అని అంటున్నాం. యురేషియా ప్రాంతంలో అతిపెద్ద ప్రాంతీయ సంస్థ ఏది అని అడుగుతాడు. క్వశ్చన్ వెరీ. యురేషియాలో అతిపెద్ద ప్రాంతీయ సంస్థ. క్వశ్చన్ ఎంత అద్భుతంగా ఉంది, వెరీ సింపుల్. అప్పుడు నీకు బ్రిక్స్ అని ఇస్తాడు, SCO అని ఇస్తాడు, లేదంటే బీమ్స్టెక్ అని ఇస్తాడు, లేకపోతే G20నో ఇంకా XYZ ఏదో ఒక కూటమి గురించి ఇస్తాడు, సార్క్ అని ఇస్తాడు. బట్ మనం చేయాల్సినటువంటి ఆన్సర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి అంశాలలో ఇది రైట్ స్టేట్మెంట్ అని అన్నాం. సరే, SCO యొక్క యాంటీ టెర్రరిస్ట్ నిర్మాణం అనేది బీజింగ్లో ఉంది అని అన్నారు. దీనికి యాంటీ టెర్రరిస్ట్ నిర్మాణం బీజింగ్లో లేదు. సో SCOకి సంబంధించి యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి బీజింగ్లో లేదు. సో కాబట్టి సరైనది అని అడిగిండు. కాబట్టి సరైనది అన్నప్పుడు దీనికి సంబంధించి 1 మాత్రమే సరైనది, ఇది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే ఇప్పుడు భారత్ అనేది దీనికి సంబంధించి అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి పర్యాటకం మరియు సంస్కృతి, ఇక్కడ సంస్కృతి అనే పదం విన్నాం కదా మనం. సంస్కృతి మరియు పర్యాటకానికి సంబంధించినటువంటి రాజధానిగా మొట్టమొదటిసారి ఏ ప్రాంతాన్ని ప్రకటించారు అని అంటారు? భారతదేశంలో ఉన్నటువంటి వారణాసిని SCO యొక్క మొట్టమొదటి, SCO యొక్క ఫస్ట్ పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా ప్రకటించడం జరిగింది 2023 సంవత్సరానికి సంబంధించి. ఏ ప్రాంతం అని అంటున్నాం? వారణాసి. వారణాసిని ఇంకా ఏమని పిలుస్తున్నాం? టెంపుల్ సిటీస్ అని అంటారా.
ఏమంటారు, టెంపుల్ సిటీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇలా వారణాసి ఎస్సీఓకి సంబంధించినటువంటి పర్యాటక సాంస్కృతిక రాజధానిగా ఎంపికైంది 2023లో అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రా. మరి దీనికి సంబంధించి ఈ ఎస్సీఓకి సంబంధించి ఇగో ఈ అంశాలన్నింటినీ కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎస్సీఓకి భారత్ 2005లో అతిథి దేశంగా వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత భారత్కి సంబంధించి ఎప్పుడు ఎస్సీఓలో చేరింది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుందిరా. భారత్ ఎప్పుడు చేరింది ఎస్సీఓలో అని అడిగితే భారత్తో పాటు ఇంకే దేశం చేరింది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో 2017లో ఎస్సీఓలో భారత్ మరియు పాకిస్తాన్ 2 దేశాలు భాగస్వామ్యమైనరా. ఏవేవి? భారత్ మరియు పాకిస్తాన్. సో ఇలా 2 దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి దీనిలో భాగస్వామ్యమైనవి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని నిర్మాణం ఎప్పుడు జరిగింది సార్, ఎస్సీఓ అనేది ఎప్పుడు వచ్చింది సార్ అని అంటే 2001లో వచ్చింది. 2005లో మనం ఏ దేశంగా దీనిలోకి వెళ్ళినాము అని అంటే అతిథి దేశంగా వెళ్ళినాం, జస్ట్ గెస్ట్ కంట్రీగా వెళ్ళినాం. 2001లో ఇది రావడం జరిగింది. సో ఇలా వచ్చినటువంటి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక బీజింగ్లో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉందిరా, హెడ్ క్వార్టర్స్ ఉంది. చైనా బీజింగ్లో ఏ హెడ్ క్వార్టర్ ఉంది అని అంటున్నాము అని అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం బాగా గుర్తించాల్సి ఉంటుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రా. మరి ఇందులో సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయి సరే ఎస్సీఓలో అని అంటే చైనా, రష్యా, భారత్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇలా ఈ దేశాలన్నీ కూడా ఇందులో ఏమున్నాయి అని అంటే సభ్య దేశాలుగా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇరాన్ని కూడా ఇందులో సభ్య దేశంగా చేర్చినారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం ఈ దేశాలకి సంబంధించి 9 సభ్య దేశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇటీవల చేరిన దేశం ఇరాన్. క్లియర్? సో ఇలా ఎస్సీఓ అనేటువంటి దానిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకొక క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇలా అడిగితే ఎస్సీఓకి సంబంధించినటువంటి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అని అంటారు? జాంగ్ మింగ్. ఏం పేరు అని అంటున్నాం? జాంగ్ మింగ్. జాంపండు మింగిండు అనుకోండి, ఆయనే జాంగ్ మింగ్. జాంగ్ మింగ్ ఈయన ప్రజెంట్ ఎస్సీఓకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్లో ఉంది. ఇది టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి నిర్మాణం బీజింగ్లో ఉంది అనేది తప్పు. హెడ్ క్వార్టర్స్ అనేది బీజింగ్లో ఉన్నది అనేటువంటి అంశం రైట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ రా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా రాయాలి అనుకున్నా, గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్ అయినా, గ్రూప్ 2 మీ టార్గెట్ లక్ష్యం అయితే వెంటనే ఎగ్జామ్ సిరీస్ని రిజిస్టర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.